సంవత్సరం పాటు గోల్డ్ కొనొద్దు అని పీఎం మోదీ చెప్పిన తర్వాత చాలా మందికి వచ్చిన డౌట్, ఇంట్లో ఎంత గోల్డ్ లీగల్, ఒకవేళ బిల్లు లేకపోతే ఏమవుతుంది, ట్యాక్సులు పడతాయా? సిపిటిటి రూల్స్ ప్రకారం మ్యారీడ్ ఉమెన్ అయితే 500 గ్రాములు, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే 250 గ్రాములు, అబ్బాయిలకి అయితే పెళ్ళైనా అవ్వకపోయినా 100 గ్రాముల వరకు ఉంచుకోవచ్చు. ఇది గోల్డ్ జ్యువెలరీకి మాత్రమే వర్తిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేయరు. మరి గోల్డ్ కాయిన్లు, బిస్కెట్లు వీటికి లిమిట్ లేదు. 1 kg గోల్డ్ అయినా ఉంచుకోండి, బిల్స్ చూపించాలి. వాటితో పాటు ఇన్కమ్ సోర్స్ ఏంటో కూడా చెప్పాలి. వాళ్ళు అడిగేది ఒక్కటే, ఇంత గోల్డ్ ఎలా వచ్చింది, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ప్రూవ్ చేయగలిగితే సేఫ్. కొన్ని వారసత్వంగా వచ్చిన ఉంటాయి, అలాగే గిఫ్ట్లు కూడా, వెడ్డింగ్ కో, బర్త్డేకో. మరి వీటికి వీలునామా, గిఫ్ట్ డీడ్స్, రికార్డ్స్, ప్రూఫ్స్ ఉండాలి. అందుకే పాత బిల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని జనాలు వెతుకుతున్నారు. ప్రూఫ్స్ లేవు. ప్రూవ్ చేయలేకపోతే టైటిల్లో చూసారు కదా, ట్యాక్స్, సర్చార్జ్, సెస్ అన్ని కలిపి 78% వరకు ట్యాక్స్ వేస్తారు. అదనంగా 10% పెనాల్టీ కూడా వేసే ఛాన్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. అయితే ఐటీ రైట్స్ అందరిళ్ల మీద జరుగుతాయా? ఆఫీసర్స్ టార్గెట్ ఏంటంటే సడన్ గా ఎక్కువ అమౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు, లేదా ఎక్కువ మొత్తం క్యాష్ డిపాజిట్ అయినా ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేసిన వాళ్ళు. అలానే ఐటీఆర్ ఫైల్ చేస్తారు కదా ఇన్కమ్ ట్యాక్స్, దానికి మీ లైఫ్ స్టైల్ కి మిస్ మ్యాచ్ ఉంటే ఇలా మరికొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. సో గోల్డ్ ఉండటం ప్రాబ్లం కాదు, అంత గోల్డ్ కొనడానికి మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ పే చేశారా, ప్రూఫ్స్ ఉన్నాయా, ఇవి చెప్పలేకపోతేనే ప్రాబ్లం.